నమస్తే అండి, అందరికీ నమస్తే. మన శ్వాస మహావిజ్ఞానం బుక్లో 2వ బుక్ చదువుకుంటున్నాం. ముందుగా పత్రిజీ గురి గారికి ఆత్మ ప్రణామాలు. వింటుంది మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మీరందరూ కూడా ప్రకృతి 888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మనం ఇందులో ఏం తెలుసుకున్నామంటే క్రియాయోగ సాధన యొక్క అది ఎంత గొప్పదో దాని ఫలితాలు ఎలా ఉంటాయో అని తెలుసుకున్నాం. అది మనం 365,000 సంవత్సరాల్లో వచ్చే ఫలితం క్రియాయోగ సాధన ఒక్క సంవత్సరంలో వస్తుందన్నమాట. అలాగే 10 లక్షల సంవత్సరాలు వచ్చే ఫలితం అది 10 లక్షల సంవత్సరాల ప్రకృతి తీసుకొచ్చే ఫలితాన్ని క్రియాయోగ సాధన తన ప్రతిభతని కేవలం 3 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాల పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఈ క్రియాయోగ సాధన చేస్తే 10 లక్షల సంవత్సరాలు అటువంటి రావాల్సినంత అభివృద్ధి ఈ భూమి మీద జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. సో క్రియాయోగ సాధన అంత గొప్పది అని చెప్తున్నారు. నేటి నుంచి కనీసం కొంచెం విజ్ఞత ఉపయోగించి మనం ఏది చేయాలో అది చేసి దాని ఫలితాలు పొందుదామని అని చెప్తున్నారు. ముందు మనం శక్తివంతులుగా మారడానికి ప్రయత్నిద్దాము. మనకు సహకరించేందుకు గురువులు ఏంటి, మాస్టర్స్ ఏంటి, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్నమాట. తమ అమృత వాక్కులతో జిల్లెలమూడమ్మ మనకేనాడో చెప్పారు. మనకే వాడు రాసిన రాత చెరిపేసుకుని మనం మళ్ళీ రాయించుకోవచ్చు నాన్న అని చెప్తూ ఉండేవారు. నిజమే కదా. మన రాతను దేవుడు ఎలా రాసినా సరే ఈ క్రియాయోగ సాధన ఉపయోగించి ఈ క్రియాయోగం చేసుకొని మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవచ్చు, మనకి నచ్చిన విధంగా మనం మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. జాతకరీత్యా ఉన్న దోషాలను కూడా మొత్తం పూర్తిగా మనమే పోగొట్టుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు అని చెప్తున్నాను. అంటే ఏంటి, క్రియాయోగ సాధన అంతలా చేస్తే ఒక ధ్యానం అన్నది ఒక మనసుకు సంబంధించింది. అంటే మనసుని గమనిస్తూ ఉండాలి, ఆలోచనలు తగ్గించకుండా ఉండాలి. అంతవరకు మనసుని ఏకాగ్రం చేయడం వల్లకే ధ్యానం అన్నమాట, శ్వాస మీద ధ్యాస. సో క్రియాయోగ సాధన అలా కాదు, మన ధ్యాస ఎక్కడ ఉంటే శ్వాస అక్కడికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఆ సాధన చేస్తూ ఉంటే, క్రియాయోగ సాధన చేస్తూ ఉంటే మనకి ఎక్కడ కావాలంటే ధ్యాసను అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాలు నొప్పి అనుకోండి, ఆ కాలు దగ్గరికి మన దృష్టి అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మన శ్వాస అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడికి వెళ్తే దాని నుంచి మనం అలాగా చేసుకుంటుంటే నెమ్మదిగా దొరుకుతుంది. ఏదైనా మనం వెంటనే వచ్చేయమంటే వచ్చింది కదా, నెమ్మదిగా ఏదైనా మనకు ప్రాబ్లం ఉంటే నెమ్మదిగా సాల్వ్ అవుతూ ఉంటుంది. సో క్రియాయోగ సాధన అంత మంచిది అనమాట. మనం నేర్చుకోవాలి, కానీ పూర్తిగా ఏదైనా శ్రద్ధ వల్ల లభతే విద్య అన్నారు కదా, ఆ శ్రద్ధ వల్లనే మనకు అన్నీ కూడా వస్తాయి అని చెప్తున్నారు అనమాట. అందుకే జిల్లెలమూడమ్మ గారు ఎప్పుడో చెప్పారనమాట, అంతా కూడా మన ధ్యాస మీద ఉంటుంది, వర్గం లేనిదే స్వర్గం ఉండదు అని చెప్తున్నారు. అదే వర్గాన్ని వదిలేస్తే అంతా కూడా స్వర్గమే అని చెప్పారనమాట. అంటే వర్గం అంటే డిఫరెన్స్, ప్రతి మనిషిలో నువ్వు నేను అన్న తేడాను వదిలేస్తే మిగతాదంతా స్వర్గమే, మన జీవితం అంతా ఒకలాగే ఉంటుంది అనేసి అంటున్నారు. అలాగే ఎవరి అన్నాన్ని వాడే తింటున్నాడో ఎవరికి పెట్టట్లేదు అనేసి మనం అనుకుంటాం కదా, అన్నదానాలు ఇచ్చేస్తున్నారు అనుకున్నాం. కాకపోతే మనకి అక్కడ రాసి పెట్టి ఉంటే భూమి మీద అంతా కూడా మనకి ఎంత శ్వాసల ప్రకారం ఉంటుంది. మన జీవితం అంతా కూడా శ్వాసలను ఆధారం చేసుకుని ఉంటుంది. ఈ శ్వాసని మనం ఎంతగా ఉపయోగించుకుంటే అంతలాగా మనం బతకొచ్చు, మన ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటామో అవన్నీ కూడా అలాగ శ్వాసను నిలిపి ఉంచుకోవడం, కుంభకం చేయడం నేర్చుకోవడం. అంటే పూరకం, కుంభకం, రేచకం అని 3 ఉంటాయి అనమాట. మన శ్వాసను తీసుకోవడం, కొంచెంసేపు లోపల ఉంచడం, తర్వాత కొంచెం పూర్తిగా వదిలేయడం. సో ఆ రకంగా మనం శ్వాసను అంటే ఫుల్ ఎరుకుతో మన శ్వాసను ఎప్పుడైతే తీసుకుంటూ ఉన్నామో మనకి ప్రాపంచిక జీవితం ఏంటి, ఆధ్యాత్మిక జీవితం ఏంటి, మన శారీరకంగా ఏంటి, ఏ రకంగా అయినా బాగుంటామని చెప్తున్నారు. క్రియాయోగ ద్వారా మన యొక్క షట్చక్రములు ఎందుండి గ్రహాలు శాంతిని చేసుకోవచ్చును. మూలాధార చక్రమందు శనిగ్రహము, స్వాధిష్టానం ఉంది చంద్రగ్రహము, మణిపూరకమందు బుధగ్రహము, అనాహతమందు రవిగ్రహము,
విశుద్ధ చక్రమందు శుక్రగ్రహము, ఆజ్ఞాచక్రమందు గురుగ్రహము, సహస్రారమందు కుజగ్రహము, దానికి 3 అంగుళాల పైన కేతుగ్రహము, వెన్నుపూస కిందన ఉండు మూలాధార చక్రానికి మరి కాస్త కిందిగా అనగా ఓ 3 అంగుళాల క్రిందిగా రాహుగ్రహము ఉంటాయి. మొత్తానికి గ్రహాలు మన చక్రాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉంటాయో అవన్నీ చెప్తా ఉన్నారనమాట. ఆ గ్రహాల యొక్క అనుకూలత అంటే అక్కడ గ్రహాలు ఉంటాయి అని కాదనమాట. సో అక్కడేంటి మన దృష్టి అనమాట. మన దృష్టి ఇక్కడ మనం మామూలుగా పైకి నువ్వులు దానం చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలని చెప్తాను కదా. అవేమి కాకుండా మన ఈ చక్రాల మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసినట్టయితే ఈ చక్రాలు ఉన్న దోషాలన్నీ పోతాయి. అందువల్ల మనకి నవగ్రహాల ద్వారా వచ్చే దోషాలు కూడా పూర్తిగా పోతాయి అని చెప్తున్నాను అనమాట. ఈ నవగ్రహాలకి బాహ్య జగత్తులో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను మనం పరిశీలిస్తే బాహ్య జగత్తులో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు గ్రహమండలం అంతా దీన్ని గుర్తిస్తాము. అలాగే 12 రాసులు కూడా ఈ చక్రాల పొందికే. పైకి 6 ఉత్తరాయణంగా, కిందికి 6 దక్షిణాయనంగా చెప్పబడతాయి. మనకి ఎలాగైతే పైన ఉత్తరాయణం దక్షిణాయనం అనేసి అలా ఉన్నాయో అలా కూడా మనకి షట్చక్ర మధ్యన ఉన్నది మనకి అనాహత చక్రం ఉంటుంది అనమాట. పైన 3 చక్రాలు ఉంటాయి, కింద 3 చక్రాలు ఉంటాయి. పైన 3 చక్రాల కింద ఏం చెప్తున్నారంటే పైకి ఉత్తరాయణం, కింద 3 చక్రాలు దక్షిణాయనం కింద చెప్తారనమాట. మనం శ్వాసిస్తూ ఉంటాం కానీ దాని యొక్క విలువను గ్రహించుకోవడం లేదు. మన జాతకాలలో వింశోత్తర దశ ప్రకారం రావాల్సినటువంటి ఒక సంవత్సరంలో అనుభూతులను ఒక శ్వాసతో మనం తెప్పించుకోవచ్చును. మనకి రాబోయేటటువంటి బాధలు, కష్టాలు మొదలైనటువంటి వాటిని మనమే వాయిదా వేసుకోవచ్చును. ఏదైనా సరే మన చేతిలోనే ఉంది అని చెప్తున్నారు అనమాట. లేదా పూర్తిగానే కూడా మనం నిర్మూలించుకోవడం అంటే ఎబాల్ చేసిన దాంట్లో లేకుండా చూసుకోవడం అన్నమాట. అది కూడా మన చేతుల్లోనే ఉందన్నమాట. అనగా శ్వాస ద్వారా కాలాన్ని కుదింపు చేసుకోవచ్చును. ఇప్పుడు భౌతిక జగత్తులో ఎలాగైతే కాలాన్ని తగ్గించుకోగలిగామో, అంటే ఇది వరలో కాశీకి వెళ్ళాలంటే 3-4 నెలలు పట్టేది, అదే ఇప్పుడు 24 గంటలు పడుతుంది. అదే విమానంలో అయితే కేవలం 1:30లో వెళ్ళిపోవచ్చు. ఇలా మన కాలాన్ని తగ్గించుకోగలిగాము. అదేవిధంగా ఒక్కొక్క శ్వాసతో మనం ఒక్కొక్క సంవత్సరంలో రాబోయేటటువంటి అనుభూతులను పొందగలము. అంటే ఈ శ్వాసని ఎంత చక్కగా మనం ఉపయోగించుకుంటే శ్వాస వల్ల అన్నీ జరుగుతుంది. ఏదైనా సరే అనుభవమే జ్ఞానము. మనకి ఈ సత్యకాల మీద దృష్టి పెట్టినంత మాత్రాన కాదు, మన ఊహే వాస్తవం అవుతుంది. ఫస్ట్ మనకు తెలియనంతసేపు ఊహించుకుంటాము. ఊహించుకున్న తర్వాత మనకు అనుభూతులు అనేవి వస్తుంటాయి అన్నమాట. లాహిరి మహాశయులు ఏమన్నారంటే ఈ శ్వాసను అస్త్రంగా ఉపయోగించుకోవడమే శాస్త్రం అని చెప్పారు. ఈ శాస్త్రాలు, ఈ వేదాలు ఇవన్నీ కూడా శ్వాసయే. మనం అది మర్చిపోయి పుస్తకాల్లో వెతకటం మొదలుపెట్టాము. పుస్తకాల్లో లేవు. కాంతి అనే పాఠం చదువుతాము, ఆ కాంతి పుస్తకంలో లేదు. గురుత్వాకర్షణ శక్తి అనేది చదువుతాము, అది పుస్తకంలో లేదు. ఇవన్నీ బాహ్య జగత్తులో ఉన్నాయి. ఈనాడు మనం అనుకుంటున్నట్టు ఆధునిక విజ్ఞానానికి మాత్రమే తెలుసు అనుకుంటున్న విషయాలు మన సనాతన ఋషులకు ఏనాడో తెలుసు. ప్రకృతి దాని రహస్యాలు వాళ్ళకంటే ఇంకా బాగా ఇంకెవరికి తెలుసుకోవడం వట్టి భ్రమ. అందుకే గురువులు ఎప్పుడైతే మనం ఆ వేదాలను ఒకసారి ఇలా తిప్పుతూ మనకు ఆ భ్రమ పోతుంది అంటారు. అంటే అంతే కదా, ప్రాపంచిక విద్యలు ఎంత చదివినా కూడా మనకి ఆధ్యాత్మిక విద్య అన్నది ఉంటేనే. ఇప్పుడు చూడండి, ప్రాపంచికంగా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఈవెన్ మోడీ గారు కూడా ఆధ్యాత్మికతని నమ్ముతారన్నమాట. సో మొత్తానికి ఎవరైనా సరే ఈ గురువులనే నమ్ముతారు కానీ ప్రాపంచికంగా మనం ఎంత ఎత్తినా కూడా అంతా దిగదొడిపే అనమాట. ఏదైనా ప్రాపంచిక జీవితం మనకి బాగా ఉండాలంటే ముందు మనకి ఆధ్యాత్మిక జీవితం బాగా తెలిసి ఉండాలి, ఆధ్యాత్మికత అంతా తెలిసి ఉండాలి అని చెప్తున్నాను. త్రైవిద్య మాం సోమహ పూత పాపాహ అని గీతలో 29వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పారట. ఈ విద్య తెలిసినటువంటి వాడు సోమరసాన్ని త్రాగడానికి అర్హత పొందగలడు. సోమరసం అంటే అమృతం అంటాం కదా, అదనమాట. రాజవిద్య రాజగుహ్యాది యోగంలో చెప్పారు.
అదేం పెద్ద రహస్యం దాచిపెట్టబడింది ఏం కాదు, విశ్వమంతా కూడా దాంట్లోనే ఉంటుంది అని చెప్తున్నారు. విశ్వం అంతా కూడా దానిలోనే దాగి ఉంది అని చెప్పారన్నమాట. ఇకంటే దీన్ని అంటారు అనోరణీయం రణోరణీయం అంటారు. అనోరణీయం మహతో మహీయ అని అంటారు. అంటే ఏంటి, విశ్వం అంతా ఎక్కడ పడితే అక్కడే ఉంది, ఇక్కడ ఏది ఉంది అక్కడ అదే ఉంది. అదే మొత్తం అంతా విశ్వం అంతా వ్యాపించి ఉన్నది ఏంటి, గాలి అనమాట. ఆ గాలి మనం ప్రస్తుతం దాన్ని ఫ్రీగా తీసుకుంటున్నాం. అదే దానికే కనుక ట్యాక్స్ కట్టే ఉంటే మనం ఎందుకు పనికిరానిది వజ్రం ఏం చేసుకుంటాం. మనం ఆ వజ్రాన్ని దాన్ని కొన్న వాళ్ళు కూడా దాన్ని పెట్టుకోరు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఈ గాలి కూడా అంత విలువైంది, వజ్రం అంత విలువైంది అని చెప్తున్నారు. కాకపోతే మనకు అది తెలియలేదన్నమాట. అలాగా అంటే మన గాలిని దాంతో పోలిస్తేని, లేకపోతే మరి ఏంటి, వజ్రం ఎంత విలువైనా సరే మనం తెచ్చుకుంటాం. కాకపోతే ఎంత వజ్రం చేసుకున్నా, ఎంత బంగారాలు సింగారాలు ఎన్ని ఉన్నా సరే ఏంటి, మనకు గాలి లేకపోతే ఎందుకు పనిచేయం. కొనేవాడే అసలు కొనేటప్పుడు ఓసారి ఇలా చూసుకుంటాడు అంతే. దాన్ని తర్వాత బ్యాంక్ లెక్కర్లను దాచుకుండేది తీస్తే వీటి పీక ఎవడో కోసేస్తాడని భయం, అంతే కదా. ఎంత విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నా కూడా మనం బిక్కుమంటూనే ఉండవలసి వస్తుంది. అందుకే అంటారు చూడండి, బాగా ఉన్నవాళ్ళకి రాత్రులు అసలు నిద్రే పట్టదని చెప్తారు. నిద్రే పట్టదు, తినడానికి భయం, తింటే టైం వేస్ట్ అయిపోద్ది, ఈ టైంలో ఎంత సంపాదించేస్తానని భయం. సో ఏ రకంగా అయినా సరే తినేవారు చాలా భయం, లైఫ్ అంతా భయంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వజ్రం ఖరీదు కోట్లలో ఉంటుంది. జీవితంలో మన మానసిక స్థాయి అలా ఉందన్నమాట. పనికిరాని వాటికి మనం ఇచ్చే విలువ అలాంటిది. అమూల్యమైన వాటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. వాటి ప్రాముఖ్యత తెలుసుకోలేము. తెలుసుకుంటే మటుకు చాలా బాగా ఉంటుంది. త్రైవిద్య అంటే ఏంటి, శ్వాస విద్య, ఎడనాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి, ఈ మూడింటి గురించి మనకు చెప్పేదే శ్వాస విద్య అనమాట. ఈ 3 నాడుల గుండా శ్వాస ప్రయాణింపజేయగలగడం ఎప్పుడు నేర్చుకుంటాము. దానివల్ల పూత పాప అంటే పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు అనమాట. అంటే మనకేంటి, ఎడనాడి పింగళ నాడి అని చెప్తారు కదా, ఆ ఎడ పింగళ నాడి సుషుమ్నా నాడి 3 ఉంటాయి మనకి. అంటే ఇక్కడ మనకు చెప్పేదట్టి మన బ్రుకుటి, మనకు తెలుసు బ్రుకుటి ఎక్కడ ఉంటుంది, ఆజ్ఞాచక్రంలో బ్రుకుటి ఉంటుంది. ఆ బ్రుకుటి దగ్గర నుంచి మనం త్రిపుటిలోకి వెళ్ళాలంటే సహస్రారం దగ్గర ఉంటుంది. సహస్రానికి కొంచెం కింద ఉంటుంది అన్నమాట త్రిపుటి. ఆ త్రిపుటి దగ్గరికి వెళ్ళగలగాలి. అక్కడే మనకి 3 నాడులు ఎండైపోతాయి. ఎడనాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి ఎండైపోయి మనం సహస్రారంలోకి వెళ్తాం అన్నమాట. అంతే కదా. ఇందులో ప్రత్యేకత ఏముంది, గాలి పీల్చుకోవడమే కదా అని అనుకోకూడదు. ఇప్పటి వరకు శ్వాస మీద ధ్యాస పెట్టి గాలి పీల్చుకోవడమే అనుకుంటున్నాను. అది దాంతో పాటు శ్వాస ఎక్కడో ధ్యాస ఎక్కడ అన్న విషయం కూడా మనం తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాను అనమాట. దీనికోసం దయామయులైన ఋషులు మనకు ఒక అద్భుత సాధనం చాలా సులభంగా వీలయ్యేది తెలియజేశారు. ముందు అది తెలుసుకుందాం. ఇలా శ్వాసే అత్యంత ప్రధానంగా గల ఈ ఆధ్యాత్మికతను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, అసలు శ్వాసను ఎంత వృధాగా నిర్లక్ష్యంగా వినియోగించుకుంటున్నామో కదా. ప్రాణవాయువును ఆహుతిగా మార్చుకుంటున్నాము అంతే కదా. గాలి దేనికి గాలిలాగా ఉపయోగించుకుంటున్నాం, కానీ దాంట్లో ఎంత విలువ ఉందో మనం తెలుసుకోవడం లేదంటాం. ఊపిరి తీసుకునే ప్రతిసారి నేను భగవంతునితో నేను శ్వాసించడం లేదు, నీవే శ్వాసిస్తున్నావు అని ఆహుతి అవ్వగలిగితే ఆ శ్వాస ఎంతయో ప్రతిభావంతంగా పనిచేస్తుందో ఊహించలేమంటున్నారు. అంటే ఏంటి, దీని ముఖ్యంగా ప్రతిదీ మనం చేసే ప్రతి పని తీసే ఊపిరేటి ప్రతిదీ భగవదర్పితం, అంతా దేవుడిదే అన్న ఎరుకతో మనం చెయ్యాలన్నమాట. ఏ పని చేసినా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నారాయణ అంటూ, అలాగే స్వామి శరణమయ్యప్ప, నేను గుళ్ళు గోపురాలు అలా ఎక్కుతా తిరుగుతూ ఉంటా. అంటే మనకు తెలియకుండానే కొండల మీదకి వెళ్తుంటే మనం లోతుగా శ్వాసను తీసుకుంటూ భగవంతుని దర్శనం చేస్తుంటాం. ఏదో కొండ ఎక్కేసాం అనుకుంటున్నా, నిజంగా కొండ చెప్పాలంటే మెట్లు ఎక్కాలన్నమాట. మెట్లు ఎక్కితేనే అందులో తెలుస్తుంది, అంతేగాని బస్సు మీద కొండ ఎక్కడం కాదనమాట.
అలా బస్సు మీద అంటే పైకి వెళ్ళి మన శ్వాసని అలాగా శ్వాసను బాగా ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఏంటి మన ఊపిరిని గాలి ద్వారా ఎక్కువ మనకి చూడండి మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది కదా, అలాగనమాట. ఎప్పుడైతే మనకు ఆయాసం వస్తుందో అందులో మన శ్వాస బాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని కొండల మీదకి ఎప్పుడు కాలినడకనే వెళ్ళాలి. అంటే అలాంటప్పుడే మనకు తెలియకుండానే మనం శ్వాసను లోతుగా తీసుకుంటూ ఉంటాం, లేకపోతే అంతవరకు పైన తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా లోతుగా శ్వాస తీసుకుంటేనే ఊపిరితిత్తుల నిండా వెళ్తుంది, మనకి ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. శ్వాసకు ప్రాధాన్యత ఇవ్వడం ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు, ఆఖరి మెట్టు కూడా శ్వాసే. మనలాంటి అల్పులకి గురువులు తెలియజేస్తున్నది ఏంటంటే, మీరు శ్వాసించే విధానంలో చిన్న మార్పు తెచ్చుకోగలిగితే అదృష్టవంతులు. సర్వవ్యాపకమైన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాస్త ప్రయత్నపూర్వకంగా శ్వాస ద్వారా లోపలికి పీల్చుకోండి. అంటే శ్వాస తీసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనట్టు గురువుని కాస్త లోనికి వెళ్ళనివ్వండి. అంటే ఏంటి, ఇక్కడ శ్వాసే గురువు అని తెలుసుకున్నాం కాబట్టి ఆ శ్వాస మనం లోతుగా పీల్చుకోవాలి. మనకు తెలిసినా తెలియకపోయినా కూడా మన శ్వాసల ద్వారా లోపలికి ప్రవేశిస్తూనే ఉన్నారు. అందుకే మనం మెడిటేషన్ ధ్యానం చేసినప్పుడు గురువులను ఆహ్వానించుకుంటున్నాం కదా, ఎందుకు ఆ గురువులందరూ కూడా మన శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంటారు అని చెప్పడం అన్నమాట. అందువల్ల గురువు తనకు అవసరం వస్తే ఏ ప్రాణినైనా ఉపయోగించుకోగలడు. జ్ఞానేశ్వర్ అనే పేరు మనం వినే ఉంటాం. ఆ పేరు ఆ మహానుభావుడైన ఆ సంత పురుషుడు ఓ గేదె చేత గేదె నోటి ద్వారా వేదాలను పలికింపజేశాడు కదా. అదే అక్కడ ఆ గేదెకి బదులు ఏ గాడిదో ఉంటే ఆ సర్వసమర్థుడైనటువంటి ఆయన ఆ గాడిద నోటి వెంటే ఆ వేదాలు పలికించి ఉండేవాడు. అది ఆ గేదె అదృష్టం. కాబట్టి ఆ గురుదేవులకి ఇబ్బంది కలగకుండా వెన్నుపూస నిటారుగా ఉంచుకొని శ్వాస తీసుకుంటూ ఆ శ్వాస ద్వారా సర్వసమర్థుడు సర్వవ్యాపకుడైన ఆ గురువు మన లోపలికి ప్రవేశిస్తున్నట్టు, శ్వాస ద్వారా బయటికి వస్తున్నట్టు భావంతో స్పష్టంగా గమనించుకుంటూ ఉండాలి. ఇది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి గురువే మనలోనూ బయట కూడా నిండి ఉన్నాడు. ఎడతెరిపి లేకుండా ఈ భావనను సృష్టించుకోగలగాలి. కబీర్దాస్ అంటారు, నీటిలో మునిగిన కుండలో నీరున్నది, కుండ బయట కూడా నీరున్నది, లోపల బయట కూడా నీరున్నది అని. అలాగే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ గురువు మన శ్వాస ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నాడు, అదే శ్వాస ద్వారా బయటికి వస్తున్నాడు. ఇదే భావనలో స్పష్టంగా ఊహించుకుంటూ గనక మనం ఏ పని చేసుకుంటున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ అద్భుతమైనటువంటి చిన్న సాధన వల్ల తప్పకుండా ఆ శక్తివంతుడైన గురువు మనలో మన జీవితాలలో అత్యద్భుతాలు చేసి తీరుతాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ చెప్పడం ఏంటంటే, శ్వాసే నీ గురువు, నీ శ్వాసను నువ్వు ఉపయోగించుకోవాలి. అంతేగాని శ్వాస పైకి తీసుకోవడం కాదు, లోపల నుంచి ఎంత శ్వాస తీసుకుంటే లోపలికి వెళ్తుంది అని చెప్తున్నారనమాట. ఈ శ్వాసని దీన్నే మనం ఘటాకాశం మఠాకాశం అంటారు. అంటే మన లోపల ఏదైతే గాలి అంటూ ఉందో ఆ గాలే బయట వ్యాపించి ఉంది. ఆ బయట వ్యాపించి ఉన్న గాలిని మనం గురు రూపంలో, శ్వాసని గురువు అని చెప్పిన తర్వాత గురు రూపంలో ఉన్న శక్తిని మనం తీసుకుంటూ ఉండగలగాలి. తీసుకుంటూ ఉంటేనే మనకి ఇంకా ముందుకు మనం వెళ్ళగలము. అంటే ఇక్కడ నీ శ్వాస అనే గురువు అని చెప్పినప్పుడు, నీ శ్వాస అనే గురువుని నువ్వు ఎప్పుడైతే పట్టుకున్నావో ఆ శ్వాసని మనం ఎలా తిప్పాలో అది నేర్చుకొని మనకి ఎన్ని షట్చక్రాలు ఉన్నాయో మన బాడీలో ఉన్న 2,72,000 నాడుల్లో కూడా ఈ విశ్వశక్తి అన్నది వెళ్తుంటుంది. ఆ విశ్వశక్తి మనకి ఎక్కడికి కావాల్సితే అక్కడికి తిప్పుకోవచ్చును. అంటే మనకి ఏ పార్ట్లోకి కావాల్సితే ఆ పార్ట్లోకి ఆ విశ్వశక్తిని తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్తే మనకి అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. అందుకే చెప్తారు, మన శ్వాసను ఎలా తీసుకోవాలంటే పూరకం, కుంభకం, రేచకం 3 రకాలుగా తీసుకోవాలి. పూరకం అంటే మనం గాలిని తీసుకుంటాం. గాలిని తీసుకున్న తర్వాత కుంభించడం అంటే అక్కడ ఆపడం అన్నమాట. ఆపిన గాలిని పూర్తిగా వదలాలి, అది రేచకం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
4 సెకండ్లు మీరు గాలిని తీసుకున్నారనుకోండి, గాలి తీసుకుంటే 8 సెకండ్లు మనం కుంభించాలంటే లోపల ఆపాలి అలాగా. తర్వాత ఏంటి, తర్వాత ఒక 6 సెకండ్లు అలా పూర్తిగా బయటికి లోపల ఏమాత్రం కూడా గాలి ఉంచుకోకుండా వదలగలగాలి. ఈ రకంగా మనం క్రియాయోగ సాధన ఎప్పుడు చేస్తుండాలి. పూరకం, కుంభకం, రేచకం, మళ్ళీ కుంభకం. సో మొత్తానికి మన బాడీ నుంచి ఏంటి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు, సహస్రారం నుంచి మూలాధారం వరకు అలాగ ప్రతిదీ రొటేషన్ అవుతూ ఉండాలి. ఈ రకంగా మన శ్వాస సాధన, ధ్యాన సాధన చేస్తూ ఉండాలి అని చెప్తున్నాను. ఓకే అండి. అదే కుండలిని యోగన అవుతుంది. అదే కుండలిని సాధన, క్రియాయోగ సాధన అన్నా కూడా అదే అని చెప్తున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.